రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ ఊరికే అట్లా పిచ్చాపాటి మాట్లాడిన మాట కాదు, అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ చర్చలో పాల్గొంటూ నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను. ఎట్లా ఆపించాను అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది రహస్యంగా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమో రహస్య సమాలోచనలో నేను చెప్పి దాన్ని ఆపించాను. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిద్దో లేదో చూసిరండి అని చెప్పేసి ఆ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షాలకు ఆయన ఒక సవాల్ లాంటి మాట కూడా ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పి ఉంటానని అనుకుంటా ఉన్నా నేను. అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు ఏదైనా ఒప్పందం కుదిరిందనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు. మీకు ఓట్లేసి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు, తెలిసిన అధికారులేమో బయట పెట్టలేదు. ఓకే, మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రికి సొంతం అంటూ ఏదో ఉంటుందని నమ్మను. దానికి తగిన విధంగా అనుమతులు పొందే పోవాలి. బహుశా అనుమతులు కూడా రహస్యంగా ఉన్నాయంటే ఆ రహస్య పర్యటనలోని వ్యక్తిగతం ఏదో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజున రాయలసీమ ప్రజలు మీ నోటి మాట కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మీరు కన్ఫెస్ అవుతారా? అవును, ఆ రోజున రేవంత్ రెడ్డి గారికి, అంటే ఆయన శిష్యుడు, రాజకీయ శిష్యుడికి, రేవంత్ రెడ్డి గారికి వదిలేండి, పార్టీలు వేరే ఉన్నాయి ఇప్పుడు, రేవంత్ రెడ్డి గారికి నేను మాట ఇచ్చాను అని మీరేమైనా చెప్పున్నారా? లేకపోతే ఆ రంగారెడ్డి ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందుకు ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నామనే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర నుంచి, మీ నోట్లో నుంచి ఆ మాటల కోసం ఎదురు చూస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు. మీ వాళ్ళేమో మీరు అపర భగీరథుడు. బాగుంది, నాకు మీ భగీరథత్వం నాకు బాగా గుర్తుకుంది ఇప్పటికి కూడా. ఇదే అనంతపురం జిల్లాకి హంద్రీనీవా రావాల్సి వస్తే 40 టీఎంసీలతో ప్రాజెక్టు మొదలైతే దాన్ని కేవలం 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2 సార్లు ఆత్మకూరు మండలంలోనూ ఉరవకొండ దగ్గర 2 సార్లు శిలా పలకమేసిపోయిన గొప్ప భగీరథుడు మీరు. మర్చిపోలే. పైగా మీరు చాలా వేల కోట్లు ఖర్చు పెట్టారట. కానీ జనం ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే నీళ్ళు వదిలే ముందు పదులు మొదలుపెట్టి వేల కోట్ల రూపాయలు ఎక్కడికో చేరిపోయినాయని అడుగుతూ ఉన్నారు. సమాధానం మీరు చెప్పాలా? బహుశా భగీరథుడు అన్ని పనులు చేశాడేమో. నాకు తెలిసి భగీరథుడు ఏదో వాళ్ళ పూర్వీకుల యాషెస్ మీద గంగను పంపించినట్లు చదువుకున్నాం, చెప్తే విన్నాం. మీరు మీ వాళ్ళ యొక్క నాసిరకం పనులపైన హంద్రీనీవా నీళ్లు పంపించారని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరకనే ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాట. మరి మీ రాజకీయ లబ్ధి ఏదో చెప్పండి మాకు. ఇక్కడ మీరు ఏదో కారణం రీత్యా వారం రోజులు ఎక్కడికో పోయినా, ఇదే విదేశాలకో లేకుంటే ఇదే రాష్ట్రంలో నాకైతే తెలియదు, కానీ ఆయన కనిపించకుండా పోయిన ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతూ మీరు రాయలసీమ మొత్తం చంద్రబాబు నాయుడు వల్లనే నీళ్ళు వచ్చినాయని మీకు నోరెట్లొస్తుంది? రాయలసీమ గురించి మాట్లాడే ఏ హక్కైనా మీరు కలిగి ఉన్నారా? నిట్ట నిలువున ముంచినవాడు రాయలసీమను నాశనం చేస్తున్నవాడు చంద్రబాబు నాయుడు కాదా అన్న విషయాన్ని మీరు సమాధానం చెప్పుకునే రోజున వస్తుంది ఈ రాయలసీమ గడ్డ మీద. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేది కళ అట, అది బహుశా కళ పడుకొని అంటారు. ఇంతవరకు ఒక్క ఎకరాకి ఇచ్చారా చెప్పగలుగుతా ఉన్నా.
ఆ రోజున నీళ్ళు నడిపించుకొని వచ్చాం. మీరు ఒక ఎకరాకి ఇవ్వలే, కానీ మీరు చెప్పుకునే మాటలు మాత్రం చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. జీడిపల్లి నుంచి కిందికి, కింది నుంచి పైకి తీసుకెళ్ళడం కాదు, ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చారా? పిల్ల కాలువలు దవ్వారా? కేవలం కాంట్రాక్టర్లకి డబుల్ త్రిబుల్ రేట్లు పెంచి డబ్బులు ఇవ్వడం తప్ప అప్పనంగా మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తద్వారా లాభం పొందినారనే ఒక మాట వినిపిస్తూ ఉంది. ఆ మాట తప్ప ఏమైనా చేశారా మీరు అడుగుతూ ఉన్నాం. అడిగిన దానికి సమాధానం చెప్పరు. పాపం నందమూరి తారక రామారావు సీనియర్ గారి మళ్ళీ లాక్కేస్తారు. ఏం మాట్లాడతారు మీరు? ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు యొక్క ఆత్మ ఈ దేశంలో ఎక్కడ ఘోషిస్తూ ఉంటుంది మీరు చెప్పే మాట విన్నప్పుడు. అతని చావుకు పరోక్షంగా కానీ మానసికంగా అతని చావుకు కారణమైన మీరు, అతని గాలేరు నగరి పూర్తి అయిందా? వెలుగొండ పూర్తి అయిందా? హంద్రినివా మీరేమన్నా చేశారా? హేళన చేశారు మీరు ఆ రోజున. ఇది సాధ్యం కాదని. కనుక చంద్రబాబు నాయుడు రాయలసీమ నీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకుంటే మీకే మంచిదని తెలియజేస్తూ ఉన్నాం. వీఆర్ డిమాండింగ్ మిమ్మల్ని కూడా, రాయలసీమలో ఉన్న అందరు ప్రజాప్రతినిధుల్ని నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు నిలదీయరు చంద్రబాబు నాయుడిని? నిలదీయండి. నిలదీయడం చేత కాకపోతే రాయలసీమ ప్రజల ముందు లెంపలేసుకొని మా చేత కాదు, హైకోర్టు తీసుకుపోయినా మేమేం చేయలేం, అనంతపురం జిల్లా నుంచి ఎయిమ్స్ని తీసుకెళ్ళినా, పెద్ద ఆసుపత్రిని తీసుకెళ్ళినా మేమేం చేయలేం, కడప నుంచి గ్రామీణ బ్యాంకుని తీసుకెళ్ళినా మేమేమి చేయలేం, అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రాకుండా ప్రయత్నాలు చేసినా మేమేం చేయలేం, ఏమీ చేయలేమని చెప్పేసి రాయలసీమ ప్రజానీకం ముందు లెంపలేసుకొని ఆ మంత్రి పదవిలో గింతి పదవిలో దిగిపోండి. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, మంత్రివర్గంలో కూర్చొని నవ్వుకొని బయటకు వచ్చి ఏడ్చి మళ్ళీ మంత్రి దగ్గరికి పోయే బ్యాచ్ను చూస్తూ ఉన్నాం మీ మంత్రివర్గాల్లో. అసలు విషయం మాట్లాడండి. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన మాటకి మీ స్పందన ఏంది? డైరెక్ట్గా హీ మెన్షన్ ద నేమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి యొక్క కోరిక కోసం ఆయన గౌరవించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మానేశాడు అని ఆయన ప్రకటించారు. ఆయన సమాధానం చెప్పాలి. ఈ రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సత్వరం మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒత్తిడి చేయాల్సిన బాధ్యత రాయలసీమలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ తెలుగుదేశం పార్టీ అందరిపైన ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇందులో రాజకీయం లేదు. ప్రాంత పౌరుషం, ప్రాంత గౌరవం మాటల్లో మాట్లాడితే కాదు, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉంది. మొన్న క్లిప్పింగ్ చూసా, బహుశా ఏ సినిమా తెలియదు కానీ ఈ రాయలసీమ 4 జిల్లాల పేర్లు చెప్పి నా కొడుకులు నరికేస్తా అని మాట్లాడిన హీరో కూడా నేను చూసా. కనుక ఊరికే మాట్లాడడం మానేయండి, పని చేయండి. ఇంతవరకు 18 నెలల కాలంలో అనంతపురం జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు మీరు చేసిన ఇసుమంత పని ఇంత చూపించండి. ఏమీ లేదు మీ దగ్గర, మీ మాధ్యమాల్లో మీరు చెప్పుకోవడం తప్ప. కనుక స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, అదే రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో చెప్పాడు ఆయన, నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని మళ్ళీ సవాల్ విసిరాడు. కనుక రాయలసీమ చేసిన ద్రోహాన్ని, ఒకవేళ రాయలసీమకి ఏ విధంగా ద్రోహం చేశాడో చెప్పుకోవాల్సి వస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మిగతా విషయాల్ని రాయలసీమ ప్రజలు ప్రజాక్షేత్రంలో ఆలోచిస్తారు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు రాయలసీమ జిల్లాల్లో జల కళ కనపడుతూ ఉందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం, తదనంతరం ఆ భావజాలాన్ని మోసుకెళ్ళిన వాళ్ళదే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక మాటలు తగ్గించి తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ పైన ఆయన వివరణ అనుకుంటాడో, లేకపోతే కన్ఫెషన్ అనుకుంటాడో, లేదంటే ఏం చెప్తాడో
వినాలన్న కోరిక ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా రాయలసీమ ప్రజానీకానికి ఉందని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను.